నిజంగా ఈ తల్లి మాటలు వినైనా సరే అతను వస్తాడేమో అని చెప్పి అనుకున్నారు. మావోయిస్ట్ అగ్రనేత మోస్ట్ వాంటెడ్ హిడ్మా తల్లి వేడుకోలుకు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఒక్కసారి ఆమె మాటలు కూడా విందాం. वावरवर बेली की तना बात बुकता यर बे मेह कयाने जंगल त बात भाई केती तना पो वाळेन जोडे आ पै वावर पै बेली की तन वायाळ वाळाटे जो केतमुंतनी मो अदे लोने बायन दिम केतमुंतना पै वावरन पै बेल भाई की तना मेह क बादातन पै बुकता यर बे मत मंदनन पै मेह के तवेन बुकतिंदने के नाटी जोड़ो ठीक है बे मिनटिन मत वाड़ल पे कौलोनु कमई किस्तिन तलिमो इगा जाता चंगन बतकिकिनु बड़ा కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళ భాషలో, స్థానికంగా గిరిజన భాషలో ఆమె మాట్లాడుతోంది. ఇప్పటికైనా ఆ అడవిని వదిలేసే బిడ్డ, రా జనంతో కలువు, సాధారణ జీవితం గడుపు, ఇప్పటికైనా ప్రాణాలు రక్షించుకో అని చెప్పి ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ, నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయావు, ఎప్పుడో 2 దశాబ్దాలకు పైగా అవుతుంది నువ్వు వెళ్ళిపోయి, ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వు వచ్చి మా అందరితో కలువు, సాధారణ జీవితం గడుపు, ప్రభుత్వానికి లొంగిపో అని చెప్పి ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుని వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది మావోయిస్టులు హతమైపోతా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర బలగాలు జల్లెడపడుతున్న టెక్నాలజీ సాయంతో, డ్రోన్ కెమెరా సాయంతో మావోయిస్టులు ఎక్కడ నక్కి ఉన్నారు, ఎక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు కూడా వాళ్ళ ఇమేజెస్, శాటిలైట్ ఇమేజెస్ సాయంతో జల్లెడపడుతూ, కూంబింగ్ చేస్తూ మావోయిస్టుల్ని హతమారుస్తున్న పరిస్థితి, ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, జనజీవితంలో కలవండి, సాధారణ జీవితం గడపండి, మీరు లొంగిపోండి అని చెప్పినా కానీ కొంతమంది లొంగిపోయారు, మన గతంలో కూడా చూసాం. కానీ హిడ్మా లాంటి వాళ్ళు ఇంకా మొండిగా వ్యవహరిస్తూ అడవిలోనే ఉన్నారు. ఈరోజు ఉదయం అల్లూరి జిల్లాలో భీకరమైనటువంటి ఎన్కౌంటర్లో హిడ్మా భార్య, అతని అనుచరులు మొత్తం 6 కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది.